అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి లవ్ మ్యారేజ్ ఎవరికి జరుగుతుంది? మన డి1 చార్ట్ చూడగానే మనం ఆటోమేటిక్ చెప్పవచ్చు. ఈ ఫార్ములా మీరు ప్రతి ఒక్క లగ్నానికి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. శుక్రుడు ఎక్కడున్నాడో ఫస్ట్ మీరు పాయింట్ ఔట్ చేయండి. ఆటోమేటిక్ మీరు చెప్పగలుగుతారు. వీళ్ళకి లవ్ మ్యారేజ్ జరుగుతుంది లేదా లవ్ మ్యారేజ్ జరగదు అని ఆటోమేటిక్ మనం చెప్పవచ్చు. ఎప్పుడైతే లగ్నంలో శుక్రుడు ఉంటాడో లేదా 4వ స్థానంలో శుక్రుడు ఉంటాడు లేదా 5వ స్థానంలో శుక్రుడు ఉంటాడో లేదా 7వ స్థానంలో శుక్రుడు ఉంటాడో లేదా 11వ స్థానంలో శుక్రుడు ఉంటాడో వీళ్ళకి లవ్ మ్యారేజ్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. సో, దానిపైన గురువు దృష్టి కంపల్సరీగా ఉండాలి సార్. గురువు దృష్టి, 5దో దృష్టి, 7దో దృష్టి, 9దో దృష్టి కంపల్సరీ గురు దృష్టి ఉన్నప్పుడే వీళ్ళకి లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ కావడము మనము గమనించవచ్చు. మరొక విషయం ఏంటిదంటే ఎప్పుడు లవ్ బ్రేక్ అవుతుంది వీళ్ళకు, ఎప్పుడు వీళ్ళ లవ్ బ్రేక్ అవుతుందంటే ఎప్పుడైతే గోచార రాహు గ్రహము శుక్రుని పైనకొచ్చినా లేదా గోచార రాహు గ్రహం దృష్టి అంటే ఏడో దృష్టి శుక్రుని పైన ఉన్నా లేదా లగ్నంలోకి రాహు గ్రహం వచ్చినా వీళ్ళకి ఆ లవ్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు లగ్నంలో కూడా శుక్రుడు అని చెప్పుకున్నాం కాబట్టి కంపల్సరీ రాహు గ్రహము వీళ్ళ లగ్నంలో ఉన్న లేదా లగ్నానికి వచ్చినా కూడా వీళ్ళకి కంపల్సరీగా లవ్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. లేదా ఐదో దృష్టి సారీ లేదా 5లో పోయినా కూడా వీళ్ళకి బ్రేక్ అవుతుంది. 7లో పోయినా బ్రేక్ అవుతుంది. 11లో పోయినా కూడా వీళ్ళకి లవ్ అనేది బ్రేక్ అవ్వడం మనము గమనించవచ్చు. సో, ఎప్పుడైనా గురువుని తీసుకోవాలి సార్. గురువు ఖచ్చితంగా గురు దృష్టి ఉండాలి. గురు దృష్టి ఉంటేనే వీళ్ళకి లవ్ మ్యారేజ్ అనేది జరుగుతుంది. ఇంకొకటి బుధ గ్రహం డిగ్రీస్ చాలా తక్కువ డిగ్రీస్‌లో బుధ గ్రహం ఉంటే వీళ్ళు ఎప్పుడైనా లవ్ అని అంటా ఉంటారు. సో, ఇంకోటి వీళ్ళు మోసపోతారు. ఎప్పుడు మోసపోతారంటే గోచార రాహు గ్రహం ఎప్పుడైతే శుక్రుని పైనకొస్తుందో లగ్నంలో ఉన్న శుక్రుని పైకొచ్చినా, 4 స్థానంలో ఉన్న శుక్రుని పైకొచ్చినా, 5 స్థానంలో ఉన్న శుక్రుని పైకొచ్చినా లేదా 7 స్థానంలో ఉన్న శుక్రుడు లేదా 11 స్థానంలో ఉన్న శుక్రుని పైకొచ్చినా వీళ్ళకు లవ్ బ్రేక్ అనేది కంపల్సరీగా మనము గమనించవచ్చు. చాలామంది అంటారు కదా సార్, ఇట్లా మోసం చేసి వెళ్ళిపోయారు సార్, మళ్ళా వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారని. సో, వాళ్ళ గ్రహ చేరిక చూస్తే కంపల్సరీగా మనకు శుక్ర, రాహుల కలయిక అనేది మనము చాలా ఈజీగా మనము కనిపెట్టవచ్చు. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.